హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి డేట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రీవియస్ అనే మనకు మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మూమెంటం ఉంది. సో ఎట్ ద సేమ్ టైం మనకు బయర్స్లో కూడా స్ట్రెంత్ అనేది వీక్ అవ్వలేదు. సో కంప్లీట్గా బయర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు మార్కెట్లో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ రీట్రేస్మెంట్ లాగా ఇక్కడ వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఈ యొక్క క్యాండిల్లో ఒక రివర్సల్ సైన్ అనేది చూపెట్టింది. సో ఈ యొక్క జోన్లో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనేది ఉందన్నమాట. సో ఆ ఏరియా నుంచి మనకు ఈ యొక్క బయర్ ఎంట్రీ అయ్యారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రిప్లైలో సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ వీక్ వస్తున్నారు. అంటే ప్రీవియస్గా ఉన్న స్ట్రెంత్ అనేది ఇక్కడ చూపెట్టట్లేదు. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా నేను మల్టిపుల్గా బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్రాపర్ బయర్ జోన్ అన్నమాట. సో ఒక డిమాండ్ జోన్లో బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది నాకు కనిపించింది క్యాన్ 6లో. సో ఆ ఇండికేషన్ని నేను బేస్ చేసుకొని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఖచ్చితంగా క్యాన్ 6 సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాపర్గా జనరల్గా ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా ట్రేడ్ చేస్తారు జనరల్గా. సో ఇండికేటర్స్ని బేస్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపించింది. బట్ నేను ఇక్కడ ఆ రిజెక్షన్కి నేను సెల్కి ట్రేడ్ తీసుకోకుండా డైరెక్ట్ బై ట్రేడ్ నేను ఓపెన్ చేశాను. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే బై ట్రేడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఉంది. సో మనకు స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకోసమే చెప్తాను, స్ట్రక్చర్ అని మనకు చాలాసార్లు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో స్ట్రక్చర్ అనేది మనకు మెయిన్గా ఒక మెయిన్ పిల్లర్ అన్నమాట. మనం మార్కెట్ ఎనలైజ్ అనేది మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ కానీ సో క్యాన్ 6 సైకాలజీతో సహా మనం మెయిన్గా బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ ప్రాపర్గా మార్కెట్ స్ట్రక్చర్ని అండ్ క్యాన్ 6 సైకాలజీని నేను కంబైన్ చేసి నేను ట్రేడ్ చేస్తుంటాను. సో అదే మనకు ప్రైస్ యాక్షన్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక మూవింగ్ యావరేజ్ని కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఒక రిజెక్షన్ తీసుకొని ఇక్కడ సెల్లర్స్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అయినా కూడా నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే అది ఫార్మేషన్ అయిన కండిషన్ కానీ సిచ్యువేషన్ కానీ మనకి ఏం చెప్తుంది అంటే క్యాన్ 6 సైకాలజీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ట్రెండ్ అనేది మోస్ట్లీ మనకు ఒక మూమెంటం కూడా డౌన్వర్డ్ స్ట్రక్చర్ ఉంది. బట్ అది ఫార్మేషన్ అయిన క్యాండిల్స్ కావచ్చు. సో ఒక ప్రాపర్ ఒక మూమెంటం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్లో ఒక మూమెంటం ఉంది, ఒక బయింగ్ డిమాండ్ జోన్ ఉందన్నమాట. సో ఇక్కడ సో ఈ ఏరియా నుంచి మనకు కంప్లీట్గా డిమాండ్ జోన్ అనేది కనిపిస్తుంది. సో అక్కడనే మనకి సెల్లర్స్లో స్ట్రింగ్నెస్ కనిపిస్తుంది, అంటే ఒక వీక్నెస్ కనిపించింది. సో ఒక బయర్ ఏరియాలో సెల్లర్స్ వీక్నెస్ అనేది ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో అందుకోసమే స్ట్రక్చర్ని మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత క్యాన్ 6 సైకాలజీని డెవలప్ చేసుకోవాలన్నమాట. సో అదే మనకు ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో ఇండికేటర్స్ కానీ ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకి రెగ్యులర్గా వర్క్ అవ్వవు. సో ఒక రెసిస్టెన్స్ సపోర్టు ఇవన్నీ వర్క్ అవ్వాలన్నా మీకు ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ యొక్క డీటెయిల్స్ అనేది తెలిసి ఉండాలి. సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ డీటెయిల్స్ తెలుసుంటే నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఎక్కడికి అనేది తెలుస్తుంది. అలాగే ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ యొక్క టార్గెట్ ఎక్కడికి. సో ఇది మనం క్యాన్ 6 సైకాలజీని రీడ్ చేసి కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది తెలిసి ఉంటుంది. సో ఇదంతా నాలెడ్జ్ లేకుండా కంప్లీట్ ఒక ఓన్లీ యూట్యూబ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి దాంట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. సో ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు రియల్ అకౌంట్స్కి మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ మీ యాక్యురసీ అనేది డెవలప్ చేసుకోవాలి. సో మీరు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ లెర్నింగ్ తర్వాత దాన్ని మీరు ఏదైతే నేర్చుకున్నారో కంప్లీట్గా మీరు చార్ట్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో అదే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే నా పర్సనల్ స్ట్రాటజీ ఉందో సో అది నేను ఎస్టర్డే నేను లైవ్ మార్కెట్లో జనరల్గా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. సో లైవ్ మార్కెట్లో చేసి చూపెట్టండి అని చెప్పేసి. సో కంప్లీట్గా నేను నిన్ననే ఎస్టర్డే నేను మనకు అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో ఎస్టర్డే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ప్రాపర్గా నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను మీకు స్ట్రాటజీలో ఉన్న ఒక ప్రాపర్ బెనిఫిట్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కండిషన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రాపర్ కండిషన్ దొరుకుతుంది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో కండిషన్స్ని అర్థం చేసుకోవాలి. మార్కెట్లో మనకు స్ట్రక్చర్ ఏం చెప్తుంది, సో అక్కడ క్యాన్ 6 సైకాలజీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అనేది మనం ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మార్కెట్లో ప్రస్తుతానికి డబల్ బాటమ్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఒక డబ్ల్యూ బాటమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక రివర్సల్ సైన్ చూపెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రెంత్ కోల్పోవట్లేదు, అంటే స్ట్రెంత్ అనేది ఇక్కడ లాస్ అవ్వట్లేదు సెల్లర్స్. సో మళ్ళీ వాళ్ళు ఈ యొక్క లెవెల్స్ని బ్రేక్ చేస్తూ ఒక మూమెంటం కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రిడిక్షన్ అనేది కాదన్నమాట, ఎనలైజ్ చేయాలన్నమాట. సో మార్కెట్ని ఎప్పుడు కానీ ప్రిడిక్షన్ చేయకుండా ఎనలైజ్ చేయాలి. సో ఇది జనరల్గా ఇది గేమ్ లాగా భావిస్తుంటారు చాలామంది.
సో రెడ్, గ్రీన్ అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. సో కంప్లీట్‌గా ఇది గేమ్‌లాగా కాదు. సో దీంట్లో ప్రైస్ యాక్షన్ అనేది మనకు సబ్జెక్ట్ ప్రకారం మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్‌ని. సో ఇక్కడ మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో మేజర్‌గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో మళ్ళీ ఒక రివర్సల్ సైన్ చూపిస్తుంది మార్కెట్. సో ఇక్కడ నుంచి ప్రీవియస్‌గానే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఒక డబ్ల్యూ బాటమ్ ఇక్కడ చూడొచ్చు. డబ్ల్యూ ప్యాటర్న్ కూడా అనొచ్చు. డబుల్ బాటమ్ అనొచ్చు. సో ఇక్కడ మనకు డబ్ల్యూ బాటమ్ అనేది క్రియేట్ చేసి ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మార్కెట్‌లో ఈ యొక్క ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న లెవెల్స్ ఏదైతే ఉంటుందో మనకు మెయిన్‌గా ఒక జోన్స్ సప్లై జోన్ అనేది ఎక్కడికైతే ఉంటుందో మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్స్ అక్కడికి ఉంటాయన్నమాట. సో ఆ జోన్స్‌ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సప్లై అండ్ డిమాండ్ బేస్ పైనే మార్కెట్‌లో మనకు మూమెంటం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ మూమెంటంని మార్కెట్ స్ట్రక్చర్‌తో మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మేజర్‌గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మైనర్‌గా కూడా మనకు ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది మార్కెట్‌లో. సో ఎప్పుడు గాని ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకూడదు. డైరెక్ట్‌గా మీరు ట్రేడ్ చేయడానికి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ వెతకాలి. సో అలాగే ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకూడదు ఎప్పుడు గాని. సో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అన్నమాట మార్కెట్‌లో ఎప్పుడు గాని. సో ఇక్కడ మనకు మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కోసం నేను చూస్తున్నాను. బట్ ఇక్కడ మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ మనకి మార్కెట్ నుంచి దొరకగానే నేను ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాను. సో మీరు పేషెన్స్‌గా వెయిట్ చేసి ప్రాపర్‌గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఒక ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి ఒక స్ట్రాటజీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి అది ప్రాక్టీస్ చేసి మీరు దాంట్లో ఈ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే అంటే ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలిసుంటే దాని యొక్క యాక్యురసీ కూడా మీకు తెలిసుంటుంది కాబట్టి ఈవెన్ 1, 2 లాసెస్ జరిగినా కూడా మీరు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీలో మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. సో దాంట్లో మీరు దాన్ని రికవరీ చేసుకుంటారు. సో ప్రాపర్ వెయిట్ చేయాలన్నమాట. సో కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ చూడండి మార్కెట్‌లో సెల్లర్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. బయర్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో బయర్స్ మళ్ళీ ఈ లెవెల్‌ని హిట్ అయినప్పుడల్లా మళ్ళీ బయర్ ఎంట్రీ జరుగుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ బయర్ ఎంట్రీ జరుగుతుంది. రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్కెట్‌లో ఈ సెల్లర్స్ యొక్క ప్రెషర్ అంటే మనకు బయింగ్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. అంటే సెల్లర్స్ క్యాండిల్స్‌లో బయర్స్ యొక్క ప్రెజెన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకు బయర్ ఏం ఇండికేట్ చేస్తారనేది చూసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సెల్లర్స్‌ని కంప్లీట్‌గా బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ లెవెల్‌ని బ్రేక్ చేయనీయకుండా ఇక్కడ నుంచే మనకు మూవ్‌మెంట్‌ని చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ ఎంట్రీ అవుతున్నారు. సో ఈసారి ఇంకా స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో విత్ న్యూ హై కూడా ఉంది ఇక్కడ మనకి. సో మంచి కన్ఫర్మేషన్స్ ఇచ్చారన్నమాట. మళ్ళీ ఇక్కడ మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక కంప్లీట్ ఒక సెల్లర్ లెవెల్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. బట్ నేను ఇక్కడ బై ట్రేడ్ చేశాను. సో ఇదే అన్నమాట. అంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనకు ఏదైతే మీరు ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్న ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లెవెల్స్ అనేది డ్రా చేయాలి. సో లెవెల్స్ అనేది మనం చూడాలి. బట్ ఏంటంటే హిస్టరీలోకి వెళ్ళి మీరు లెవెల్స్ డ్రా చేయకుండా ప్రజెంట్ ఉన్న ఈ యొక్క డాటాలని మనం లెవెల్స్ డ్రా చేసి ప్రాపర్ అనాలిసిస్ తోటి మనకు ఏదైతే క్యాండిల్స్టిక్ సైకాలజీ మనకు అక్కడ బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఉన్న స్టోరీని మనం కంబైన్ చేస్తూ స్ట్రక్చర్తో కంబైన్ చేస్తూ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే ఎందుకంటే బయర్స్లో స్ట్రెంత్ అనేది వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయర్స్ ఇక్కడ మళ్ళీ వాళ్ళొక అప్పర్ ప్రైస్‌లోకి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మూమెంటం చూపెట్టడానికి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు మనకి. ఇక్కడ నుంచి ఒక మూమెంటం చూపెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకోసమే సెల్లర్స్‌ని ఈ యొక్క లెవెల్‌ని బ్రేక్ చేయకుండా ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ పుష్ చేస్తున్నారు. సో ఇక్కడ డిమాండ్ అనేది చూపిస్తున్నారు బయర్స్. సో సెల్లర్స్ స్ట్రెంత్ చూపెట్టినా వాళ్ళకన్నా మనకి ఇక్కడ బయర్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నారు. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రాపర్‌గా మనం ఆ క్యాండిల్స్టిక్స్‌ని అర్థం చేసుకోవాలన్నమాట. మనకు అక్కడ ఏమి ఇండికేట్ చేస్తుంది, అది ఏ సిట్యుయేషన్‌లో ఫార్మేషన్ అయింది అనేది మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో సీరియస్‌గా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ప్రతి డౌట్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఒక లైఫ్ టైమ్ గైడెన్స్ కూడా ఇస్తాను. మీరు ప్రైస్ యాక్షన్‌లో కన్సిస్టెన్సీ ప్రాపర్ ఒక యాక్యురసీ వచ్చే వరకు. సో మీకు సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక ప్రాపర్ డౌన్ ట్రెండ్. మళ్ళీ నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటే మనకు ప్రాపర్‌గా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అనేది మనకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు జనరల్‌గా లైవ్ అకౌంట్స్‌కి మూవ్ అవ్వగానే ఆహ్, అప్పుడున్న సైకాలజీ డెమోలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉన్న సైకాలజీ లైవ్ అకౌంట్స్‌లో ఉండదు. సో అందుకోసమే మీరు ప్రాపర్ లెర్నింగ్, ప్రాక్టీస్ అనేది అందుకోసమే అవసరం అన్నమాట. సో లెర్నింగ్ మీరు చాలా రోజుల మట్టుకు ప్రాక్టీస్ చేసి ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఆ యొక్క ఫియర్ అనేది పోతుంది. సో ఫియర్ అనేది పోతుంది. సో ఈవెన్ మీకు లాస్ అనేది దీంట్లో కామన్ కాబట్టి మీ మైండ్ అనేది ప్రాపర్‌గా దీంట్లో ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో
ఈవెన్ 1 లాస్ అయినా కూడా నాకున్న నాలెడ్జ్ తోటి నెక్స్ట్ 2, 3 ఆపర్చునిటీలో నేను దాన్ని రికవర్ చేసి ఒక టార్గెట్ హిట్ అవ్వగానే నేను ఆ సెషన్‌ని క్లోజ్ చేస్తాను అన్న ఈ యొక్క మైండ్ సెట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. సో, ఒకటేంటంటే ఆ యొక్క టార్గెట్ లేకుండా జస్ట్ 1 డేలోనే మేజర్ ఒక పెద్ద క్యాపిటల్ ఇక్కడ గ్రో చేయాలి అని చెప్పేసి జనరల్‌గా డిపాజిట్ చేసి డైరెక్ట్ ట్రేడ్‌లు చేయడం. సో, ఈ విధంగా చేయకూడదన్నమాట. సో, కంప్లీట్‌గా ఒక స్మాల్ అమౌంట్ తోటి మీకు నాలెడ్జ్ ఉంటే స్మాల్ అమౌంట్ తోటి మీరు గ్రో చేసుకోవచ్చు. సో, ఒకటండి ఫస్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో గాని మనకి సిగ్నల్స్ అని చెప్పేసి, ఇండికేటర్స్ అని చెప్పేసి మీరు బై చేయనక్కర్లేదు. బై చేయకూడదు. అయి ఏమి వర్క్ అవ్వవు. మీరు వీటి మీద ఎన్ని రోజులు డిపెండ్ అయినా మీకు ప్రాఫిట్ అనేది కనిపించదు. మీరు ఓన్‌గా దీంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే మీరు గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, అంతే. అప్పుడు మాత్రమే దీంట్లో మీకు సక్సెస్ చూస్తారు. సో, ఓన్‌గా నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఒక హార్డ్ వర్క్ చేయండి దీంట్లో. అంతేగాని ఎవరో చెప్పింది విని డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడాలు అట్లాంటివి చేయకూడదు. సో, ప్రాపర్‌గా యూట్యూబ్‌లో గూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఎవరు చెప్పరు. సో, ఇక్కడ నేను గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయను. నేను ప్రెజెంట్ ఉన్న డాటాలోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గానీ, అన్ని సిట్యుయేషన్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. సో, మీరు అది గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్‌గా ఒక స్ట్రక్చర్ మనకొక డైరెక్షన్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకిక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సెల్లర్స్ గూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, మనకి ఏదో ఒక పార్టీలో ఒక వీక్‌నెస్ అనేది కనిపించి మనకు నెక్స్ట్ ప్రాపర్ ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ మనకిక్కడ దొరికినట్టయితే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తానన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను చూస్తున్నాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఒకటండి ప్రాపర్‌గా అనలైజ్ చేయాలంటే మీ దగ్గర ఒక ఒక సెటప్ అంటే మనకి ఒక ప్రైజ్ యాక్షన్ ఫార్ములా కానివ్వండి. సో, జనరల్‌గా మనకి ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఒక ప్రైజ్ యాక్షన్‌లో మీరు ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం అనమాట. అందుకోసమే ఎవ్రీడే అనేది ప్రాక్టీస్ అవసరం దీంట్లో ముఖ్యంగా. ఎవ్రీడే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో, ప్రాపర్‌గా ఫస్టు లెర్నింగ్‌లో ఫోకస్ చేయండి. లెర్నింగ్‌లో ఫోకస్ చేసి మాత్రమే మీరు ఫస్టు ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. మీరు కోర్సెస్ ఎక్కడ తీసుకున్నా కూడా ఒక గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం. దీనికి లైఫ్ టైమ్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. సో, అంతేకాని ఎలాంటి డౌట్స్ క్లారిఫై అవ్వకుండా డైరెక్ట్‌గా ట్రేడ్ చేయడం ఆ విధంగా చేయకూడదు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో, ఆ కన్ఫర్మేషన్ ఏంటి? దాంట్లో ఉన్న డౌట్స్ ప్రతీదీ అడిగి తెలుసుకోవాలి. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీంట్లో గైడెన్స్ అనేది ఉంటేనే మనం ప్రాపర్‌గా దీంట్లో ట్రేడ్ చేయగలుగుతాం అన్నమాట. సో, మనకు డౌట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అర్థమైన కొద్దీ దీనిలో డౌట్స్ అనేది చాలా మట్టుకు ఉంటాయి. సో, ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ వదిలేయాలనేది కూడా మనకు ఆహ్, తెలిసుండాలి. సో, ఎక్కడ ట్రేడ్ చేయడమే కాదు, ఎక్కడ వదిలేయాలనేది కూడా తెలిసుండాలి. సో, అది తెలిస్తే మనం ప్రాపర్ ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టన్నమాట. సో, మనకు ఆ నాలెడ్జ్ అనేది ఒక 70% మీద యాక్యురసీ ఉన్నా కూడా మనీ మేనేజ్‌మెంట్ తోటి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు దాంట్లో ఒక హార్డ్ వర్క్ చేసి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేసి, కన్సిస్టెంట్‌గా మీరు గివ్ అప్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ 70 కాస్త 80, 85 ప్లస్ కూడా ఉంటుంది. 90 వరకు ఉంటుంది. సో, అది మీ ఫోకస్ మీద, మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అది చూస్తే వచ్చేది కాదు. సో, అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్‌తో పాటు. సో, ఇక్కడ చూడండి ఒక ప్రాపర్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. నేను కొంచెం స్కిప్ చేశాను. ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే ట్రేడ్ తీసుకుందామని. సో, వీడియో మరీ లెంతీ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా దొరికింది. సో, బయర్స్‌లో కొంత వీక్‌నెస్ నెక్స్ట్ సెల్లర్స్ కూడా స్ట్రెంతీగా వస్తున్నారు. సో, బయర్స్‌లో కొంత వీక్‌నెస్ అట్ ద సేమ్ టైమ్ సెల్లర్స్ కూడా. ఇక్కడ చూడండి ప్రాపర్ కండిషన్‌లో మార్కెట్ కంట్రోల్ వచ్చేసి బయర్స్‌లో ఉంది. అలాగే సెల్లర్స్‌లో కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచే మనకు ప్రాపర్ ఒక జిగ్‌జాగ్ మూవ్‌మెంటం అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకు ఈ యొక్క కండిషన్‌లో బయర్స్‌లో స్ట్రెంత్ ఉంది. బట్ ప్రాపర్ స్ట్రెంత్ లేదన్నమాట. మనకు చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క ఏదైతే సప్లై జోన్ ఉందో, ఆ జోన్ నుంచి మనకు ప్రాపర్‌గా సప్లై అనేది కనిపిస్తుంది. అంటే సప్లై ఏదైతే సెల్లర్ లెవెల్ ఉందో ప్రీవియస్‌గా, ఆ లెవెల్ నుంచి స్ట్రెంత్ వచ్చింది. సో, స్ట్రెంత్ మనకిక్కడ ఒక న్యూ లో కూడా క్రియేట్ చేస్తున్నారు సెల్లర్స్. మనకు మంచి ఇండికేషను. సో, ఈ యొక్క కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. ఎందుకంటే మేజర్‌గా మనకు ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. అప్ ట్రెండ్ లేదు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మేజర్ ట్రెండ్ వచ్చేసి మనకు అప్ ట్రెండ్ ఉంటే నేను ఇక్కడ ఈ యొక్క ట్రేడ్ తీసుకోకపోయేవాడిని. ఎందుకు అంటే ఇక్కడ కంప్లీట్‌గా కండిషన్ అనేది సెల్లర్స్ చేతిలో ఉంది ఇక్కడ మార్కెట్‌లో ప్రెజెంట్. సో, బయర్స్ స్ట్రెంత్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఒక రీట్రేస్‌మెంట్ లాగా వర్క్ అవుతారు. సో, అక్కడ మేజర్‌గా మనకొచ్చేసి సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది మార్కెట్. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, మీకు సో, ఈ విధంగా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ చేసుకోండి. సో, ఎలాంటి
కన్ఫర్మేషన్స్ కానీ మనకి ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన నాలెడ్జ్, సో సంథింగ్ నేను ప్రతిదీ నేను ఇక్కడ నా ఛానల్లో నేను ఖచ్చితంగా నేను ఎవ్రీడే ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కోర్స్ కావాలన్నా, అలాగే నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.